వచ్చేసి ఫస్ట్ పట్టుకుని ముందు ఎవరి మీద అభ్యయించారు? ఎవరో జనార్దన్ రావు. అక్కడ కాన్ఫరెన్స్ లో ఏదో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఉన్న టీడీపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ మీ పేపర్ మీద అందరూ కదా మొత్తం వేశారు. మరి ఎందుకు మీరు చర్య తీసుకొచ్చి వరకు చెప్పాలి కదా, చెప్పి ఇది సంబంధం లేదు, అనవసరంగా రోజు పేపర్లు వేసుకుని ఈ పేపర్ రాసే ఉంటుంది పొద్దున. నేనైతే లేదనుకుంటున్నా. నువ్వు మీ పత్రిక సృష్టించే కట్టుకలు అనుకుంటున్నాను. నేనైతే కట్టుకలు కాదు. ఇప్పుడు ఆ ముందేసిన తప్పు అతను కాదు ఇతనని చెప్పి మీరు రాయండి. అతను తప్పు, అతను లేడు అని చెప్పి రాయండి. ముందు మీ పత్రికలు రాసా కదా, మాటలు రాసా కదా, రాయదు అడుగుతాడు. కొంతమంది వైజాగ్ లో డ్రగ్స్ మీద 3 సార్లు నేను జ్ఞాపకం తెచ్చుకున్నాను. 3 సార్లు, ఒక్క నిమిషం, 3 సార్లు నేను మామూలుగా మాట ఏం చెప్పాను? ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా తప్పు చేసేవాడిని నా ఆందోళన. ఆ రోజు మాట్లాడినప్పుడు మీ పత్రిక ఏమొచ్చింది? ఎంపీ గారు ఫోన్ చేస్తారు, అందుకే వదిలించాలని వచ్చింది లేదా? నేను అన్నాం, నేను అమ్మకం ఆపాదించాను, నాకు అలవాట్లేదు. మరి ఎందుకు వచ్చింది? వైసీపీ అన్నాను. ఎవడైనా మాకు వైసీపీ ఫోన్ చేసి మేమైనా ఫోన్ చేసి అడిగామా? తప్పు చేస్తే తప్పు పడుతూ చూస్తారు. మరి ఎందుకే అప్పుడు వచ్చి తెలుగుదేశం నాయకులు ఎందుకు రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి ఎందుకు చేయాలి అంటే ప్రోత్సహించట్లే కదా? అవునా కదా? చెప్పండి. నువ్వు అడిగా కదా, నేను టీవీలో చూశారు వైసీపీలో డీసీపీతో మాట్లాడుతూ. మరి ఆ మాట ఎందుకు అడగలేదు నువ్వు? నన్ను అడిగినప్పుడు అంతకుముందు మరి ఆ నాయకులు మరి ఫోన్లు చేస్తే ఇప్పుడు ఏమైనా ఫోన్ చేసి అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? అంటే పాల్గొనే అంటే ఈ ప్రభుత్వం ఉన్నది వైసీపీలో ఏమైనా తప్పులు చేస్తే చూడడానిక, లేకపోతే ఎక్కడ అన్యాయకాంతంగా ఎక్కడ తప్పు జరుగుతున్నప్పుడు, దుర్మార్గమైన సంఘటన జరుగుతున్నప్పుడు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు చూడడానిక? దేనికోసం చెప్పండి. మా కోసం పెట్టారు పోలీసు అంతే. ఇంకెవరైనా చేస్తే పర్వాలే. అప్పుడు ఎవరు చేసిన ఒకటే. ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు, మా గవర్నమెంట్ ఇప్పుడు డ్రగ్స్ లేవు వైజాగ్ లో. ఎక్కడ వచ్చింది వైజాగ్ నుంచి? ఎప్పుడు? ఎక్కడ? ఎలక్షన్ ముందు ఒక పెద్ద కంటైనర్ దొరికి 25,000 కోట్ల రూపాయలు అంటే నేను సిబిఐకి లెటర్ అయితే నాకు వచ్చిందంట. హోమ్ మినిస్టర్ లెటర్ అయితే నేనే. ఎవరో వైసీపీ ఎవరో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుల తాలూకా వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ బంధువుల తాలూకా అంటే నేను వేశాను. ఆ పేర్లు ఎందుకని? ఎక్కడున్న కోణాలు అదే పడతాయి. ఆలోచనలో పోలీసు సైలెంట్ అయిపోతారు. మీ టీవీలో అవి మాటే మాట్లాడరు. ఇది ఏంటి పోరాటం చేస్తాం? ప్రభుత్వం బాధ్యత లేదా? అంటే ప్రతిపక్షం పోరాటం చేస్తేనే వాళ్ళకి వస్తుంది ఇది, వాళ్ళ బాధ్యత కాదా? ప్రభుత్వం ఆడుకోవడం కూర్చుందా? ప్రభుత్వం బాధ్యత లేదా? ఆ చచ్చిపోతే బాధ్యత లేదు, రైతులకు బాధ్యత లేదు, ఆడపిల్లని మానభంగం చేసి గ్రామాలు చేస్తే బాధ్యత లేదు, ఒక మర్డర్ చేస్తే బాధ్యత లేదు. రాజ్యం కదా మరి, బాధ్యత లేదు. అందుకే అన్ని పార్టీలు ముందు నీ ఇనిషియేషన్ ఉన్నా కదా. ఎవరో ఎంపీ గారు ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, మినిస్టర్ గారు ఫోన్ చేశారని కేసు పక్కన పెడతారుగా. మాకు ఫోన్లు ఉన్నాయి, మాకు వచ్చి మేము ఎందుకు చేయలేదు? మాకు బాధ్యత ఉంది కాబట్టి. మాకు బాధ్యత ఉంది కాబట్టి మా లైన్లో ఉన్నాం. మాకు మానవతలు ఉన్నాయి, మాకు రాజకీయాలు ఉన్నాయి, మాకు స్వార్థాలు ఉన్నాయి. ఇదేమని కాదు.
కానీ దేనికి ఉపయోగించాలి స్వార్థం, దేనికి ఉపయోగించాలి రాజకీయం, దేనికోసం చేయాలో అది ఆలోచించుకోవాలి. అన్నిట్లోనూ వేలుపెట్టడం కాదు. ఎప్పుడు ప్రజా సమస్యలు వచ్చినా, ప్రజలకు ఇబ్బందికరమైన కార్యక్రమాలు వచ్చినా, ఎప్పుడు ప్రభుత్వం వైఫల్యాన్ని వచ్చి కుట్రొచ్చినట్టు కనిపించినా ఆ రోజు ఏదో ఒక డైరెక్షన్ తీసుకొస్తారు, డైవర్షన్. ఆ రోజు ఏదో ఒక డైవర్షన్. ఏమో రోజు ఆగి నష్టం లేదు కదా, ఎందుకు అయితమ్మమ్మ అది ఎక్కడ ప్రజల్లోకి ఎలాగే ప్రజలకు ఇంజెక్ట్ అవుతుంది మానతో ఏదో ఒకటి అందరూ బాగా అయిపోయింది. ఏది ఫేక్ వీడియో, ఏది ఫేక్ వీడియో, ఏది ఫేక్ వీడియో ఆయన అనలేదు అని ఆయన ఆ ఫేక్ వీడియో పెట్టే బదులు ఆయన మళ్ళీ మన్నాడు నన్ను వచ్చింది నా మీద వెలిగింది ఈ తప్పులు ఉన్నాడనుకో మాట్లాడు వాళ్ళు వచ్చి మాకు స్వాతంత్రమైన చూడటం అన్ని మాకు అలవాట్లేదు అదే ఆయన నోటితో చెప్తారనుకో అప్పుడే గ్రేట్ థింగ్ అనుకుందాం. ఈ పెట్టుకునే బదులు అది ఇది వరకు అది ఆయన నోటితోనే మన్నాడు షోలో ఇవి నన్ను వచ్చింది నేను ఎక్కడ తప్పు ఇలా తయారై పనికి అని ఆయన చెప్పాడు అయిపోయి ఏముంది దానికి. ఎందుకు ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ చెప్పడం మళ్ళీ నువ్వు ఆ వీడియో ఫేక్ పెట్టడం ఎందుకు చెప్పు.